హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూసేయండి. అయితే నారాయణతో అయితే చెప్తారు, ఇలా ఊరు వెళ్ళాలి అని. అంటే మీకేం తెలుసు ఈ ఊరు, మీకేం తెలియదు అనగానే అందరూ చెప్తారనమాట. రుద్రవరం పెద్దనాన్న అడిగితే చెప్పాలని. సో తర్వాత ఏం జరిగిద్దంటే, శైలుని అయితే 2-3 డేస్ నుంచి సీరియల్లో చూపించారు కదా. ఇంకా కేశవను శైలు ఫోన్ మాట్లాడుకుంటారు. కేశవ ఇట్లా ఊరు వెళ్తున్నాం 3 డేస్ అని చెప్తాడు. ఈ లోపల వాళ్ళ అన్నయ్య వచ్చి, ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు, ఫోన్ ఇవ్వు అని లాక్కుంటాడు అనమాట. ఈ లోపల వాళ్ళ అమ్మని పిలుస్తాడు. వాళ్ళ అమ్మని పిలిస్తే, దీన్ని ఏమన్నా పోలీసులు అది ఇది అంటుంది, ఏమనకరా వదిలే, మనం కన్నందుకు నేను ఈ బాధ పడాల్సిందే అని వాళ్ళ అన్నయ్యకి చెప్పిద్ది. ఇంకా వాళ్ళిద్దరు వెళ్ళిపోతారు, వెళ్ళి ఫోన్ మాట్లాడుకుంటారు. ఈ లోపల అయితే స్టార్ట్ అయిపోతారు. మొత్తం కార్ ఎక్కేసి ఫ్యామిలీ మొత్తం లగేజెస్ అన్నీ సర్దేసుకొని లగేజెస్ అంతా కార్లో అయితే సర్దుకుంటూ ఉంటారనమాట. ఈ చక్రి, కన్నా, పెద్ది వీళ్ళందరూ కూడా ఇంకా మనీషాని కూడా అడుగుతారనమాట. మనందరం వెళ్ళిపోతే మనీషా ఎక్కడ ఉంటుంది, మనీషాని కూడా తీసుకెళ్దామంటే, మనీషా నీకు వస్తావా, నీకు ఓకేనా అంటే వస్తానంటే, ఇక మనీషా కూడా బ్యాగ్ సర్దుకుంటుంది. ఇక అందరూ కూడా రెడీ అయ్యి అయితే వెళ్తారు. అయితే నువ్వు డ్రైవర్గా జాయిన్ అయ్యి ఎన్ని సంవత్సరాలైంది, డ్రైవర్గా చేస్తున్నావు, నీకు దిష్టి తీయాలని ఆ మాత్రం తెలియదా, కొబ్బరికాయ కొట్టాలని ఆ మాత్రం తెలియదా అని చెప్పేసి నారాయణ అయితే కారుకి దిష్టి తీసి కొబ్బరికాయలు అయితే కొడతాడు. ఇంకా కన్నా కారు ఎక్కిన తర్వాత చాలా డిసప్పాయింటెడ్గా ఉంటాడు. ఏంటి అని అంటే, ఎందుకు అలా ఉన్నావు అని అంటే, ఏంటి మనం ఏమన్నా పిక్నిక్కి వెళ్తున్నామా, ఇంకెక్కడికన్నా వెళ్తున్నామా, అసలు ఎంత బోరింగ్గా ఉంది, నాకు అసలు ఇలా వెళ్ళాలని లేదు, కొంచెం ఎంజాయ్మెంట్ ఉండాలి కదా అంటే, ఏంట్రా నీ బాధ ఇప్పుడు ఏంటి, ఏం చేయాలి నువ్వే చెప్పని చక్రి అంటాడు. మనం ఏదన్నా హంతాక్షరి లాగా ఆడుకుందాము అని చెప్తాడనమాట. కొంచెం ఫోటోలు అటు ఇటు అయినాయి, కొంచెం అడ్జస్ట్ చేసేసుకోండి అని చెప్తే, సరే అని చెప్పి ఫస్ట్ ఎవరితో మొదలు పెడదామని చక్రి అడిగితే నారాయణతో మొదలు పెడదామని చెప్పేసి అంటాడనమాట. సరే నారాయణతో మొదలు పెడుతుంటే నారాయణ అంటాడు, నేనొద్దు, నేనేం పాడను, మీరే పాడుకోండి మీ ఇష్టం అని అంటే, నువ్వే ఫస్ట్ అని ఎందుకన్నా అంటే, నువ్వు బ్రాందీ షాప్ కదా అందుకే నువ్వే ఫస్ట్ అని అంటే, నేను బ్రాందీ షాప్ అంటే మా నలుగురికి క్వార్టర్ హాఫ్ ఫుల్ అని ఇలా పేర్లు పెట్టావు కదా, అందుకే నీకు నేను ఆ పేరు పెట్టాను అంటారు. సరే స్టార్ట్ అయిన తర్వాత అయితే నారాయణకి అనుమానం వస్తూనే ఉంటుంది. ఇంకా మధ్యలో ఒక పెద్ద దొంగ తగిలిద్ది అనమాట. వాళ్ళ కొడుకులను అయితే, వద్దు నేనే దిగుతాను మీరు దిగొద్దు అన్నా సరే, నువ్వు ఒక్కడవే ఏం తీస్తావని నలుగురు కొడుకులు దిగి దొంగ తీస్తుండగా పక్కగా పెడుతుండగా నారాయణ మీదకైతే కొడవలతో దాడి చేస్తారు రౌడీలు అయితే. ఇంకప్పుడు చక్రి, పెద్ది వీళ్ళందరూ వచ్చి బాగా ఫైట్ చేస్తారు. మధ్యలో మహాలక్ష్మి కూడా ఫైట్ చేస్తుంది, అలాగే కన్న కూడా ఫైట్ చేస్తారు. కన్న మీదకి కూడా వస్తూ ఉంటే ఇంకా మహాలక్ష్మి కూడా కొట్టిద్ది అనమాట. ఇక అందరూ కొట్టేసిన తర్వాత, మా నాన్న మీదకే వస్తావా అని చెప్పి రౌండ్ అప్ చేసి నాన్న అని చక్రి మొదటిసారి అనటంతో ఇంకా షాక్ అయిపోతాడు అనమాట. నారాయణ చాలా లోపల హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. ఇంకా నారాయణ మధ్యలో పెట్టి వీళ్ళందరూ రౌండ్గా నుంచొని నారాయణ మీదకి దొండగలు రాకోకుండా అయితే ప్రొటెక్షన్గా అయితే నుంచుంటారు అందరూ కూడా. అసలు వీళ్ళెవరు, వీళ్ళు మనల్ని ఎందుకు దాడి చేయడానికి వచ్చారు, అసలు నాకేం అర్థం కావట్లేదు, నీకు ఎవరన్నా తెలుసా అని చెప్పి నారాయణ అడిగితే, నాకేం తెలుసు తెలియదు అని బొక్క ఇచ్చేసి ఇంకా బయలుదేరుతారు. ఈ లోపలనైతే ఈ రౌడీని చూపిస్తారనమాట. అక్క, నీ భర్తను ఎలాగైనా చంపి నేను అది తీర్చుకుంటాను, ఆ పగ నీ ఆత్మకి శాంతి చేకూరుస్తాను అని చెప్పి ఇక్కడ దండం పెట్టుకుంటూ ఉంటాడు. ఈ లోపలైతే వీళ్ళు వస్తారు. ఎరా సిగ్గులేదా మీకు, కొట్టించుకుంటాకి ఒక్కడి చేతిలో ఎంతమంది కొట్టించుకున్నారు అని అంటే, ఒక్కడు కాదు మొత్తం 7గురు, వాళ్ళ 4 కొడుకులు, ఈయన 2 ఆడవాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ భార్యలు అనుకుంటా అని చెప్తారనమాట. సరే ఇంకెందుకు ఇక్కడి నుంచి పోండి అని అంటారు. ఇంకా కొత్తగా ఇంట్రడ్యూస్ అయిన ఆ రౌడీ అయితే వీళ్ళ పెద్దనాన్నకి ఫోన్ చేస్తాడు. ఇక్కడ అసలు ట్విస్ట్ ఉంటుంది. అసలు ఎలా తెలిసింది ఏంటి అని మీరు ఇప్పుడు వరకు అనుకుంటారు కదా, సో ఈ రమణయ్యే చెప్పేస్తాడనమాట, ఇలా మీ ఊరు బయలుదేరారు అని చెప్పి. ఏంటి నువ్వు చెప్పింది ఒక్కడే వస్తాడని చెప్పావుగా, నువ్వు అందరూ వచ్చారంట ఏంటి అని అడుగుతాడు ఆ కొత్తగా వచ్చిన రౌడీ అయితే. నీకేంటి, నీకు కావాల్సింది వాడి ప్రాణాలు, వాడి ప్రాణాలు తీసేసేయి, ఎంతమంది అడ్డొస్తే ఏంటి అని చెప్పి అయితే రమణయ్య అంటాడు. ఇంక ఈ లోపల రుద్రవరంలో అయితే వీళ్ళు స్టార్ట్ అయిపోయి ఇంకా ఎంట్రన్స్ అయిపోతారు ఊర్లో. ఎక్కడికి వెళ్ళాలో వీళ్ళకి అర్థం కాదు, అడ్రస్ కూడా ఏమీ తెలియదు. నారాయణ అడిగినా చెప్పడు, గుడి ఎక్కడుంది, ఇంకా ఇక్కడ వరకు రావడానికి కారణం కూడా
వాళ్ళని అడుక్కుంటూ వస్తున్నామని వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉంటారనమాట. ఈ లోపల చక్రి నాకు ఇక్కడ ఒక ఫ్రెండ్ ఉన్నాడు అని అంటే, నీకు ఇక్కడ ఫ్రెండ్ ఎవరు ఉన్నారా అని చెప్పి అడుగుతాడనమాట పెద్ది. నా ఫ్రెండ్ నాకు కాదు, నా ఫ్రెండ్కి ఫ్రెండు ఈ ఊర్లో ఉన్నాడు, ఇప్పుడు ఆయనే మనకి ఇక్కడ గైడెన్స్ మొత్తం చూపిస్తాడు, ఎక్కడ ఉండాలి ఏంటి ఎలా దర్శనం చేసుకోవాలి వాటిలన్నిటికీ హెల్ప్ చేస్తాడు అంటే, సరే ఆయన ఫోన్ చేస్తే వస్తాడు, కలుస్తారు, మూవ్ అవుతూ ఉంటారు. ఈ లోపల ఆ సత్రంలోనే సడన్గా తాయారు గాయత్రి కూడా వాళ్ళ ఆయన కూడా ఉంటారంట. ఏదో మొక్కు తీర్చుకోవాలని చెప్పేసి అదే టైంకి గాయత్రి తాయారు కూడా అక్కడికి ఉంటారు. అలానే గాయత్రి హస్బెండ్ కూడా ఉంటారు. ఈ లోపల వీళ్ళు సత్రానికి వచ్చేసి కార్ దిగుతూ మొత్తం చూస్తూ ఉంటారు. మీకు రూమ్స్ అన్నీ కూడా కరెక్ట్గా సెట్ చేసి నీట్గా సర్ది పెట్టాను అని చెప్పి ఆయన కూడా చెప్తాడు. ఏంటి బావ ఫస్ట్ తాయారు అంటది, బయట ఎవరో వచ్చినట్టున్నారు వెళ్ళి చూడంటే, నేను ఎందుకు చూడాలి అంటది. తర్వాత గాయత్రికి వాళ్ళ అమ్మ వాళ్ళ బావ మాటలాగా వినిపిస్తే బయటకు వస్తుంది అనమాట. తీరా చూస్తే వాళ్ళ బావే. నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అంటే, నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అని అనుకుంటూ ఉంటారు. అయితే నేను ఇట్లా అమ్మ మొక్క అంటే తీసుకొచ్చింది అని చెప్తాడు. అదేంటి నీకు ఈ ఊరు తెలుసా, మేము ఫోన్లో అడిగితే నువ్వు మాకేమీ తెలియదని చెప్పావు కదా అని చెప్పి వీళ్ళందరూ అడుగుతూ ఉంటారన్నమాట, కేశవ వాళ్ళు. సో రేపటి ఎపిసోడ్లో అయితే ఈ సీరియల్ చాలా ఇంట్రెస్ట్గా సాగబోతుంది. ఆ కొత్తగా ఇంట్రొడ్యూస్ అయిన రౌడీ దగ్గరకు అయితే మన నారాయణ వస్తాడు. వచ్చి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో ఏంటో మళ్ళీ నన్ను జైలుకి వెళ్ళేలాగా చేయకు, నేను ఇంకో ప్రాణం తీసేలాగా నువ్వు చేయకు, నీకు ఇదే నేను ఇచ్చే వార్నింగ్ అని చెప్పి శపథం చేస్తూ ఉంటాడు. ఇంకా వెనక నుంచి వచ్చి దాడి చేస్తాడా చేయడా అనేది రేపటి ఎపిసోడ్లో అయితే మిస్ అవ్వకుండా చూడండి. అంటే నారాయణ వెనక నుంచి వస్తాడనమాట. ఆ కొత్తగా ఇంట్రడ్యూస్ అయిన రౌడీ అయితే అంటే చంపేయడానికి కత్తి తీస్తాడు వెనక నుంచి. సో ఇప్పుడు నారాయణ్ని చంపాడా లేదా అసలు ఏం దాడి చేశాడు అనేది రేపటి ఎపిసోడ్ అయితే కొంచెం బాగా ఇంట్రెస్ట్గానే ఉంటుంది. అసలు స్టోరీ ఏంటి, కథ ఏంటి, ఈ కొత్త కొత్త క్యారెక్టర్స్ అన్నీ సీరియల్లో వస్తూ ఉన్నారు, అసలు ముందు ముందు సీరియల్ ఏం జరగనుంది అనేది కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందండి. మీరు లైక్ చేయండి, అలానే చాలామంది లైక్ చేయట్లేదు, ప్లీజ్ లైక్ చేయండి. ఏంటి సీరియల్ స్టోరీ మధ్యలో మళ్ళీ లైక్ చేయండి అని అడుగుతుంది అనుకోవద్దు. మీరందరూ చివరి వరకు చూడండి, లైక్ చేస్తేనే మన ఈ సీరియల్ ఎపిసోడ్స్ అనేవి ముందుకు సాగుతాయి, కంటిన్యూ అవుతాయి అన్నమాట. సో అందుకని చెప్తున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్లలో చెప్పండి. ఇంకా మీకు ఎలాంటి సీరియల్స్ కావాలి, ఏ సీరియల్ స్టోరీస్ కావాలన్నా కూడా నేను చెప్తాను. సో అదనమాట రేపటి ఎపిసోడ్ అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. మీరైతే స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూసి స్టోరీని తెలుసుకోండి. ఇంకా వీళ్ళందరూ షాక్ అవ్వడానికి కారణము ఏంటి అంటే, అసలు వాళ్ళ నాన్నకి ఏం జరగనుంది, వీళ్ళందరూ గుడికి వెళ్ళడానికి రేపు మార్నింగే రెడీ అవ్వమంటారు. సో రేపు ఎపిసోడ్ అయితే ఎవరు మిస్ అవ్వద్దు, చాలా షాకింగ్ ఎపిసోడ్.